శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది. నాపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం వినిబిడ్డా, నీకే అర్థమవుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డా, ఎన్నో రోజులుగా నీ కోరిక నెరవేరడం లేదని ఎంతో దిగులుగా ఉన్నావు కదమ్మా. నీ కోరిక తప్పకుండా నెరవేరబోతుంది. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ రెట్లు నీ సాయి అనుగ్రహించబోతున్నాడు బిడ్డా. ఈ సాయి మాటలను ఆలకించి నువ్వు దేని గురించి ఎక్కువగా బాధపడుతున్నావో, దేని గురించి నువ్వు సతమతమవుతున్నావో తప్పకుండా అందుకు తగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలతో ఒక సందేశాన్ని నీకు వినిపించబోతున్నాను బిడ్డా. ఆ సందేశాన్ని విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు ఇక దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. నీకు కష్టాలు తీరిపోవడం లేదని, నీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని నువ్వు ఏమీ కూడా చింతించాల్సిన అవసరమే లేదు. నీకు జరిగినటువంటి ప్రతి దానికి కూడా నిన్ను బాధ పెట్టిన వారు, నిన్ను ప్రతి దాంట్లో కూడా నీకు ఎదురుపడిన వారు, అంటే నీ ప్రతి పనిలో కూడా అడ్డుపడిన వారు, నిన్ను అవమానిస్తున్న వాళ్ళు, నిన్ను ఎగతాళి చేస్తున్న వాళ్ళు అందరూ కూడా నీకు రాబోతున్నటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరు. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పోరాటంలో వారు ఏమాత్రం కూడా లాభం పొందలేకపోతున్నారు బిడ్డా. నీకు ప్రతి విషయంలో కూడా అడ్డుపడుతూ ఉండవచ్చు, కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు, ఓర్పుగా ఉండు. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకో. నువ్వు భయపడకుండా, బయటపడకుండా ఉండు. ఎందుకంటే వాళ్ళ వలన నీకు ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండు. కాబట్టి నువ్వు కూడా వాళ్ళు ఎలా అయితే నీ ముందు వారు నటిస్తున్నారో, నువ్వు కూడా వారి ముందు నటిస్తూనే, మంచిగా ఉంటూనే, వారు నీకు తలపెట్టాలి అనుకుంటున్నప్పుడు నువ్వు కూడా అంతే తెలివిగా, జాగ్రత్తగా, ఎత్తుకు పై ఎత్తుగా వారి నుంచి బయటపడేలా ఉండాలి. వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుంది. బాబా, నాకు మాత్రం చాలా భయంగా ఉంది తండ్రి. అలాంటి వారి నుంచి నువ్వే నన్ను కాపాడాలి. నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా బాబా అని అడుగుతున్నావు కదా తల్లి. బంగారు తల్లి, నేను నీ బాబాని. నేను అతి సులువుగా నేను వదిలేస్తానని ఎందుకు అనుకుంటున్నావు చెప్పు తల్లి. ఒంటరిగా విడిచిపెట్టను. ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను బిడ్డా. కానీ నువ్వే నన్ను గమనించడం లేదు. నన్ను కాపాడాలి బాబా అని నువ్వు అన్నిసార్లు అడగాల బిడ్డా. నాకు తెలియదా నిన్ను ఎప్పుడు కాపాడాలో, నీకు ఎలాంటి కష్ట సమయంలో వచ్చినప్పుడు నిన్ను బయటపడాలో? నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టకు అని నువ్వు అంటున్నావు కదా బిడ్డా. ఎందుకు నిన్ను ఒంటరిగా విడిచిపెడతాను? నీ గురించి నువ్వు కానీ, నీ వాళ్ళ గురించి కానీ, నిన్ను ప్రేమించే వాళ్ళు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ ఏదో ఒక్క క్షణం పాటైనా సరే నీ గురించి మర్చిపోవచ్చేమో, కానీ నీ సాయి మాత్రం ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదమ్మా. ఒక్క క్షణం కూడా నీ గురించి మర్చిపోడు. ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక ఆటంకం నీకు ఎదురు పడిపోతుంది. ఎందుకు బాబా అని నువ్వు అనుకోవద్దు. మీ సమయాన్ని నీ సాయిపై దృష్టి నిలిపి సాయి నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండు. నువ్వు అనవసరమైనటువంటి ఆలోచనలతో నీకు పెట్టే సమయాన్ని భగవంతుడికి ఇవ్వలేవా బిడ్డా? నీ దగ్గర ఆ మాత్రం కూడా సమయం లేదా? ఒక్కసారి ఆలోచించు. నీ జీవితాన్ని, ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి నీ ఆత్మను ధైర్యాన్ని ఇచ్చేటటువంటివి ఇవన్నీ కూడా ఆ భగవంతుడే కదా నీకు ఇస్తున్నాడు. మరి ఇంత ఇచ్చిన దైవానికి నీకు ఏది ఇవ్వాలో తెలియదా? అయినా నేను ఏమీ అడగడం లేదు. కేవలం ఆయన కోసం కాస్త సమయాన్ని కేటాయించలేవా? నీకు కష్టాలను, సమస్యలను ఆయన ఎందుకిస్తాడు? అవన్నీ మీకు మీరే కొని తెచ్చుకుంటారు. కొన్ని సమస్యలు మీ కర్మఫలమైతే, కొన్ని మీరంతట మీరే తెచ్చుకునేవి. వాటిని కూడా భగవంతుడు చేస్తాడు. ఆయనే మూలమని చెప్పి ఆయన నిందించడం మూర్ఖత్వం అవుతుంది కదా బిడ్డ.
మీకు పరిష్కారాన్ని మీ ముందే ఉంచుతారు. మీరు తెలుసుకోవడంలోనే ఆలస్యం చేస్తారు, లేదా కర్మఫలం వల్ల తీరకపోవచ్చు. అంతవరకు కూడా ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉండరు. ఏదైనా కష్టం మీ దగ్గరికి వస్తుంది అనేటటువంటి విషయం మీకు అనిపిస్తే ఆ కష్టాలు మీ ముందు ఉన్నాయంటే చాలు, వాటి నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు. కానీ వాటి నుంచి బయటపడేటటువంటి పరిష్కారం కోసం ఎందుకు ఆలోచించరు? అసలు మీకు ఎందుకు భయం చెప్పు బిడ్డా? నేనెప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాను కదా. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడే నీకు భయం అనేటటువంటి ఒక భావం మీ మనసుకు ఏర్పడుతుంది. కాబట్టి ముందు మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకో. నిన్ను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, నిన్ను ఎవరైతే ప్రతి పనికి కూడా అడ్డుగా నిలుస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా గుణపాఠం చెప్పాలి బిడ్డా. కాబట్టి నువ్వు వారితో ఏమీ కూడా కోపంగా మాట్లాడవద్దు. ప్రేమగానే మాట్లాడు, ప్రేమగానే వారిపై గెలువు, ప్రేమగానే వారిని ఎదురించు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. నీవు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి కలలు నెరవేరుతాయి బిడ్డా. తప్పకుండా ఈ సాయి అనుగ్రహం పుష్కలంగా దొరుకుతుంది. అది కేవలం కొన్ని రోజుల్లోనే. కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా, దేనికి భయపడకుండా నీ ప్రయత్నం నువ్వు మానకుండా చేస్తూ ఉండు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక మరలా ఆలోచించుకుంటూ నిరుత్సాహపడవద్దు. నీ వెంట నేనెప్పుడు కూడా తోడుగా ఉంటాను. నీ మనసుకు భయపడినా, భయం కలిగినా, లేదంటే నువ్వు ఒంటరిగా ఉన్నావని నీ మనసుకు అనిపించినా సరే, సాయి అని ఒక్క పిలుపు చాలు. వెంటనే సప్త సముద్రాలు దాటైనా సరే నీ పక్కన నిలబడతాను. నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. కాకపోతే ఆలస్యం జరిగిపోయింది కాబట్టి జరిగిన దాని గురించి పదే ఆలోచిస్తూ బాధపడవద్దు బిడ్డా. జరగబోయే దాని గురించి ఆలోచించు. నువ్వు విజయాన్ని తప్పకుండా పొందుతావు. నీ మనసుకు ముందే ఒక సంకేతాన్ని తెలియచేస్తాను, నువ్వు విజయాన్ని ఎలా పొందబోతున్నావు అని. తప్పకుండా ఆ విజయ తీరాలకి చేరినాడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను బాధపడుతూ పదే వారు సునకానందాన్ని పొందారో వారందరికీ కూడా నీ విజయమే గొప్ప గుణపాఠంగా మారబోతుంది. ఇప్పుడు నువ్వు ఓర్పుతో ఉండడం వల్ల అది నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది బిడ్డా. దానికంటే ఎక్కువగా సుఖ సంతోషాన్ని చూడబోతున్నటువంటి కాలాన్ని నువ్వు చూస్తావు. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా పైన విశ్వాసాన్నుంచు, అంతే. ఇక నీ నుంచి ఏమీ కూడా కోరుకోను బిడ్డా. నాపై చూపిస్తున్న ప్రతి భక్తికి కూడా నేను ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో నీ రుణం తీర్చుకోవాలి. కాబట్టి మీ సమస్యలను నా యొక్క సమస్యలుగా భావిస్తాను, మీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తాను. నీకంటూ సరైనటువంటి గుర్తింపు లేక చూసేవారికి చులకన కావచ్చు. కాబట్టి అలాంటి వారి గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు. ఆలోచనలతో నీ సమయాన్ని వృధా చేయొద్దు. అలాంటి వారికి తగినటువంటి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి. అంటే నువ్వు తక్కువగా నిన్ను నువ్వు చేసుకోవద్దు బిడ్డా. అలాగే భయపడవద్దు. నువ్వు విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయం పొందుతావు. మరలా ఒకసారి నీకు గుర్తు చేస్తున్నాను బిడ్డా, నీ కల నెరవేరబోతుంది. ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడని గుర్తించుకో. నిన్ను ఎంతగా ఎగతాళి చేసిన వారందరూ కూడా, నీకు కీడు తెలపెట్టాలని చూస్తున్న వారందరూ కూడా వారి ఆటలను ఇక సాగనివ్వను. సంతోషంగా ఉండు బిడ్డా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.